నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం, ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చ. ఐటీఆర్ గడువు పొడిగింపు, సిబిడిటి ప్రకటన. ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాం. ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశంలోని చొరబాటుదారులందరినీ తమ ప్రభుత్వం వెనక్కి పంపుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ పార్టీలు రెండు బీహార్ ఐడెంటిటీని ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించారు. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ హయాంలో బీహార్ ఇబ్బందుల పాలైందని అన్నారు. ఇక పూర్ణియాలో సోమవారం నాడు పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఆర్జేడీ ఓర్వలేకున్నాయని, అందువల్లే అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అయితే బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మంగళవారం 6వ విడత చర్చలు జరగనున్నాయి. చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్ కు రానున్నారు. భారత్ ప్రతినిధిగా వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చర్చల్లో పాల్గొంటారు. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై భారత్ను చర్చలకు వచ్చేలా చేశామని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన మరోసారి భారత ఆర్థిక విధానాలను విమర్శించారు. ఓ పక్క అమెరికాతో అన్యాయమైన వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ చౌకగా రష్యా చమురు కొంటున్నారని ఆరోపించారు. భారత్ ఇచ్చే డబ్బులతో రష్యా ఆయుధాలు కొని ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోందని అన్నారు. ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఊరట కలిగించే వార్త వచ్చేసింది. అసలు గడువు నిన్న అర్ధరాత్రితో అయిపోయేది, కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మరో అవకాశం కల్పించింది. 2025-2026 అసెస్మెంట్ ఇయర్ కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని మరో రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు పెంచామని అధికారికంగా ప్రకటించింది. ఇది ముఖ్యంగా చివరి నిమిషంలో రిటర్న్ ఫైల్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇంకా దాఖలు చేయని వారు గడువు ముగిసేలోగా, అంటే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి క్షణాల్లో జాప్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాల అరికట్టడంపై దృష్టి పెడతామని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఫోక్సో కేసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం 2019లో ఇక్కడ ఎస్పీగా చేశాను ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు. సో ఈ జిల్లా గురించి కొంత అవగాహన ఎలక్షన్ టైంలో చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా స్టడీ చేస్తాం. ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన, దాని వాడకం మీద చాలా శ్రద్ధగా, ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా వరుస బాగుండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు, పైన నుంచి ఒరిస్సా నుంచి మన విజయనగరం జిల్లా పైన. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో. అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఇలాంటి దాని మీద బ్యాడ్ టచ్ పిల్లల మీద పోక్సో కేసెస్, ఉమెన్ ఇష్యూస్, అలాగే సైబర్ క్రైమ్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ అయితే సైబర్ క్రైమ్. అది బాగా ర్యాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో. సో ప్రజలకు అందరిని అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే హెల్మెట్ వాడకం ఒకటి, రోడ్డు నియంత్రణ భాగంలో హెల్మెట్ వాడకం ప్రమాదాలు తగ్గించడం, అలాగే ప్రజలను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని హెల్మెట్స్ ధరించే విధంగా చేయడం, అలా కొన్ని ప్రాధాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లకు అనుగుణంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నాను. నేను ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు.
అందరితో కలిసి ప్రజలతో, అలాగే పాత్రికేయ మిత్రులతో, అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే పబ్లిక్ లీడర్స్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లు ఏమున్నాయో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో అనేకుర్తి గ్రామంలో వారం రోజుల కింద కురువ ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందన్నారు. ఎమ్మెల్యే తన వంతు 20,000 రూపాయలు భక్త కనకదాసు నూతన విగ్రహం కూర్చోబెట్టడానికి కురువ పెద్దలకు అందించారు. అక్కడ విగ్రహం ఎంతో కష్టపడి పైసా పోగు చేసుకుని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావించే విగ్రహాలని ఆ కులస్తులు అయితేనేమి వేరే కులస్తులు ఎవరైనా కానీ చందాలు వేసుకుని ఒకరు, ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు. అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాసు విగ్రహాన్ని దుర్మార్గంగా పగలగొట్టము చాలా అన్యాయము. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టే సంస్కారము మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు లేదు. ఈరోజు జరిగింది. ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అది కులాలకు చిచ్చు పెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది. మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల, ఈ గొడవలు లేకున్నట్ల ఆలూరు ఏ గొడవ అయినా కానీ నేను దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను, ఏ పార్టీ అయితే నేను. ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే మన పార్టీలు చూడాలి, కానీ తప్ప ఎలక్షన్ అయిపోతే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి మెలగల. ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా కక్షలు చంపుకునేదానికి దారి తీస్తాయి. అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఒకటే. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర ప్రజలు టిఎస్ నగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం మండలం సిద్దమ్మ పేరంటాల నుండి గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్టు గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో 2001 డిసెంబర్లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు కార్యకర్తలు 18 రోజులు సెంట్రల్ జైలు జీవితం అనుభవిస్తే 3,600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని, నాటికి ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారుల నకిలీ పట్టాలన్నింటినీ తర్వాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారని అన్నారు. 2025 నాటికి 4 రాష్ట్ర ప్రభుత్వాలు, 3 రాజకీయ పార్టీల పరిపాలన మారినా, 7 మంది సీఎంలు మారినా, 9 మంది కలెక్టర్లు మారినా, 15 మంది ఎంఆర్ఓలు మారినా ఇప్పటికీ టిఎస్ నగర్ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు పూర్తిగా అందడం లేదన్నారు. అక్కడే బిడ్డా పాపలను కని పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు, పక్కా బిల్డింగులు ఇవ్వలేదు, కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి మంచినీరు, కరెంటు, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. మరి ఈ చట్టాన్ని ఎందుకు పాలకులు, ప్రభుత్వ అధికారులు అమలు చేయరని మేము అడుగుతూ ఉన్నాం. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు, ప్రభుత్వ అధికారులే చట్టాన్ని అమలు చేయకపోతే మరి ఎవరు వాళ్ళని ప్రశ్నించాలా అని మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. రెండోది, ఈరోజు ప్రజలు నివసించేటువంటి చోట ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసి అందరికీ గుక్క నీళ్లు ఇవ్వాలా? మరి ఎందుకు ఇప్పటి వరకు ఉచితంగా నీళ్లు వాళ్ళకి అందించడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం లేదు. ఈరోజు వీధి దీపాలు లేక పాము తేళ్లకు కాట్లకు గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి కరెంటు, వీధి లైట్లు ఎందుకు వేయడం లేదని మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం లేదు. అలాగే 3,600 కుటుంబాలు
దాదాపుగా 15,000 మంది ప్రజలు జీవిస్తున్నటువంటి సుందరయ్య కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి స్పృహ ఎందుకు లేదని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం లేదు. అలాగే ఈరోజు సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజుకి కూడా చాలా వరకు బట్టి రోడ్లలో ఉన్నారు. మరి సిమెంట్ రోడ్లు ఎందుకు వేయలేదు, సీసీ రోడ్లు అని అడుగుతా ఉన్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్ ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 7,50,000 రూపాయల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పాలసముద్రం క్రాస్ వద్ద ఒక హోటల్లో అనుమానాస్పదంగా 6 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారిని విచారించగా గోరంట్ల పట్టణంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వారిని పూర్తిగా విచారించగా వారు చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. ఈ నెల 3వ తారీఖున మోటార్ సైకిల్ సైడ్ బ్యాగ్ లో ఉన్న 3,80,000 రూపాయలు చోరీకి చేసి కారులో వెళ్లిపోయారు. గత నెల 21వ తారీఖు నుండి ఈ నెల 3వ తారీఖు వరకు చేసిన దొంగతనాల వివరాలు డీఎస్పీ వివరించారు. వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా గోరంట్ల పట్టణంలోనే కాక తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాలో మొత్తం 10 దొంగతనాలు చేసినట్లు వివరించారు. దాదాపు 10 దొంగతనాలలో 12,59,000 రూపాయలు దొంగలించారని అన్నారు. ఇక 10 దొంగతనాలకు గాను వారి వద్ద నుండి 7,50,000 నగదు, ఒక మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. విచారించగా ఈ 6 మంది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఈ డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ బ్యాంకుల దగ్గర రెక్కీ చేసి ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకొని పోతుంటారో అటువంటి వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. అంతర్రాష్ట్ర దొంగల వీళ్ళు. వాళ్ళలో దీపా మాలాబాయ్ అనేటువంటి లేడీ 43 సంవత్సరములు, కడియా సాంచి గ్రామము, పచ్చౌలి తాలూకా, రాజ్గఢ్ జిల్లా, మధ్యప్రదేశ్. మిగతా ఫరితా సిసోడియా 21 సంవత్సరాలు, ప్రదీప్ సిసోడియా అనే వ్యక్తి మాత్రం డ్రైవర్ కమ్ ఈ ముఠాలోని సభ్యుడు. మిగతా ముగ్గురు కూడా రేఖాబాయ్, మమతా, మాలాబాయ్, వీళ్ళందరిది కూడా సేమ్ కడియా సాంచి గ్రామం, పచౌలి తాలూకా, రాయ్గఢ్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళు పోయిన నెల 21వ తారీఖు నుంచి ఆగస్టు 21 నుంచి ఒక 2 కార్లలో 9 మంది ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, అంటే వాళ్ళ డ్రైవర్లు. వాళ్ళు 21 నుంచి మన దగ్గర గోరంట్లో 3వ తారీఖు జరిగినటువంటి నేరం వరకు కూడా అనేక రాష్ట్రాలలో నేరాలు చేస్తూ వస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కానీ మన గోరంట్ల పట్టణంలో జరిగినటువంటిది పులివెందుల, జమ్మలమడుగు 2 కేసులు, తర్వాత వచ్చేసి తెలంగాణలో గజ్వేలు, జనగాం, వరంగల్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. స్థానిక అమ్మవారి శాలలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విశేషంగా 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రావడం జరిగిందని అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శాలలను రంగురంగుల విద్యుత్ దీపాలతో, కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కమిటీ సభ్యులు దసరా పండుగ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం, 23న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 24న శ్రీ గాయత్రీదేవి అలంకారం, 25న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 26న తోట ఉత్సవం, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అలంకారం, 27న శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 28న శ్రీ శారదాదేవి అలంకారం, 29న మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారం, 30న శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 1న శ్రీ దుర్గాదేవి అలంకారం, 2న దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, 3న పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన అలంకార నిపుణులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకరణ ఉంటుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. మన స్థానిక అమ్మవారి శాలలో ప్రతి సంవత్సరము ఈ దసరా పండుగను ప్రత్యేక అలంకారాలతో మనము ప్రతి సంవత్సరం వైవిధ్యంగా చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చాలా వైవిధ్యంగా చేయాలని చెప్పి తలంపు చేసినాము. కాబట్టి ప్రతి హిందువు, ప్రతి వ్యక్తి గుడికి ప్రతిరోజు
ఈ దసరా శరన్నవరాత్రుల రోజులలో ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పండుగ గురించి పూర్తిగా మా సెక్రటరీ గారు విశ్వావసనామ సంవత్సరం దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీ నుండి మేము కోరుకునేది ఏమిటంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాము. ఈ దసరా శరన్నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలను కూడా రాళ్లబండి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే మన ఆలయ అర్చకులు భాగవతం రంగాచార్యులు గారు వాళ్ళిద్దరి యొక్క సమిష్టి కృషితో ఈ దసరా శరన్నవరాత్రులు దిగ్విజయం కాబోతున్నాయని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పినట్లుగా 22వ తేదీ మొదలుకొని 3వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు ఉంటాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చేయాలని సంకల్పంతో లైటింగ్ కానీ మీ ఇంత కట్అవుట్లు మామూలుగా పాత బస్టాండ్లో ఈ సంవత్సరమే ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా పాత బస్టాండ్లో ఒక పెద్ద కట్అవుట్ కూడా నిర్మించబోతున్నాము. దీనికి హైదరాబాద్ మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ లోని మీర్జాలగూడ చిన్మయి మార్గ సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఎమ్మెల్యే కార్పొరేటర్ నాయకులు ఇంటిని ముట్టడిస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. ఇక కాలనీవాసులు స్వచ్ఛందంగా ప్లకార్డులు పట్టుకొని కాలనీ నుండి పాదయాత్రగా వెంకటేశ్వర స్వామి గుడి వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మురుగునీళ్లతో రోగాల బారిన పడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్ అలాగే సునీత స్పందించకుండా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోగాల నుంచి భయపడుతున్నారు. వర్షం పడినప్పుడు మురుగునీరు ఇది కూడా మాస్టర్ ప్లాన్ ఇవి మన రూల్స్ ఫాలో కాబట్టి ఇది ఒకటి. నంబర్ టూ సార్ ఇది పట్టుకోండి 16/126/1 అధికారులు వైలేషన్ నోటీస్ కూడా ఇచ్చారు. వైలేషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అంటే వీళ్ళు ఓవర్పోర్ట్కి వెళ్ళి స్టేజ్ అది సెక్రటరీ వేసి సార్ కొంచెం ధీరంగా ఉంటుందని మీకు క్లారిటీ ఇస్తున్నా. వీళ్ళు ఏం చేశారంటే లోవర్ కోర్టుకి వెళ్ళి ఏం చేశారంటే మేము ఇచ్చిన కంప్లైంట్లకి వీళ్ళు అధికారులు చర్యలు తీసుకొని లోవర్ కోర్టుకి వెళ్ళి సెట్ సైడ్కి వెళ్తే సెట్ సైడ్కి వెళ్ళినప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కట్టొద్దు ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే చేసి వీళ్ళకి వైలేషన్ నోటీస్ కూడా ఇచ్చింది. ఇలాంటి ఇది ప్రూఫ్ వాళ్ళని దగ్గర తీసుకొని మీకు కాపీ ఇవ్వాలంటే కూడా ఇస్తాం ప్రూఫ్ ఇది ఓకే. ఆయన కూడా ఆ కోర్టు నాగరికత ఏ యూజ్ చేస్తున్నాం అటువంటి కాలంలో వచ్చేసేసి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎట్లా ఇది అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కాలనీ వాసులు కానీ రాజకీయ నాయకులు కానీ మా ప్రాబ్లాన్ని మీరు రెటిఫై చేయాలని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాం. ఎక్కడికంటే ఇక్కడ నుండి హైకోర్టు అక్కడ ఇక్కడ తిరిగి ఇంత కష్టపడుతున్నాము. శ్రీరామన్న ఒక్కడే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడంటే మాకు తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్కరిని ఇక్కడ యాడ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆయనకు లేదా అండి ఆయనకున్న ఇల్లు లేదా అంతా ఎందులో ఉంటున్నాడు అక్కడ పోయి బతకలేదా? ఇది కాదు కదా మా కాలనీ మేము పుట్టి పెరిగింది ఇక్కడ అని చెప్పేసి అందరూ వచ్చేసేసి బాగుపడాలి, రోడ్లు బాగుపడాలి, ఈ కాలనీ బాగుపడాలి, ఈ మురికి వాళ్ళలో ఉండేది ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి ఇంత కష్టపడుతున్నారు. ఆసరా పెన్షన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి పెన్షన్ వెంటనే పెంచాలని లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడిలో భాగంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆసరా పెన్షన్దారులతో కలిసి ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000 చేయిత పెన్షన్దారులకు అలాగే 4,000 పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయడం మర్చారని వారు అన్నారు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం. గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి 2016 ఇస్తూ ఉన్నాడు, మరి వృద్ధులకు వికలాంగులకు 4,000 ఇస్తూ ఉన్నాడు. ఏదైతే కొత్త పెన్షన్లు పిఏపి కలిగి ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఏదైతే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్న వాళ్ళు దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్లను కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు. మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే మరి 2 ముసలులకు ఇస్తాం. ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితంతు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా బీడీ కార్మికులు మరి 2,000 పింఛన్ 4,000 కొత్తగా పిఎఫ్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికి 20 నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుతశుద్ధి లేనట్టు మాకు కనబడుతూ ఉంది. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఈ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు పడుతూ ఉంది. ఏదైతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మరి ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ చేసింది. ఏదైతే ఇవాళ ఎమ్మెల్యే జీతాలు పెంచుకోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వేల కోట్ల రూపాయలు దోసిందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొత్త డ్రామాకు తెరదీస్తూ ఉన్నాడు. మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మళ్ళీ మరి ఇవాళ టెండర్ పిలుస్తూ ఉన్నారు. పేదలకు రావాల్సినటువంటి పథకాలు మరి అమలు చేస్తలేడు. ఇవాళ ఎవరైతే పేదలు ఈ పెన్షన్ల మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ ముసలులు కానీ మరి విద్యాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య వారి మొదటి నెల వేతనం నుండి 100 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 11,000 మందిని ఎగ్జిక్యూటివ్గా, స్కూల్ అసిస్టెంట్గా నియామకాలు చేసి పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈరోజు నిధులు కూడా ఇస్తూ అడిషనల్ రూమ్స్ వదిలేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది, ఈ హై స్కూల్లో చదివేటువంటి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చేయాలని, మీకు వెహికల్ పెట్టి తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెట్టి మళ్ళీ తిరిగి ఇంటికి పడగొట్టే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉన్నది. ప్రభుత్వ స్కూళ్ళల్లో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఈ గురుకులాలలో ఉన్న టీచర్స్ కి మ్యాక్సిమం 30,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ చెప్పేటువంటి ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ కు 30 నుంచి 2 లక్షల వరకు 3 లక్షల వరకు కూడా ఇస్తున్నారు వేతనాలు. ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రారంభించి చదువులను ఇంకా పటిష్టం చేయాలని ఒక సంకల్పం ఉపాధ్యాయుల వద్ద కూడా ఉంది, ప్రభుత్వం వద్ద ఉంది. దాన్ని ప్రజాప్రతినిధులు, మీ పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో చేసే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంఖ్య తగ్గినాక ఈ స్కూల్కి ఏదైనా కావాలన్నారే, సంఖ్య తక్కువ ఉంది. నేనే అనుకున్న ఒక 4-5 భవనాలు, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి అయిన వ్యక్తిని ఇక్కడ కట్టియాలి. ఇక్కడ కూడా నేను 8th, 9th, 10th ఇక్కడ చదివి ఇక్కడ నేను చదివినప్పుడు 10th క్లాస్లో దాదాపు సుమారు 150 మంది ఉండి 150 మెంబర్స్ ఏబిసి బ్లాక్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ లో కాటారం డీఎస్పీ ఏ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం మండలంలో వరుసగా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అడవి ముత్తారం ఎస్ఐపి మహేందర్ కుమార్ మరియు వారి సిబ్బంది రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా ఉదయం 3 గంటల సమయంలో ఒక ఆటోలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే వారిని యామాన్పల్లి వైన్స్ దగ్గర అదుపులోకి తీసుకుని విచారించారు. 4 వ్యక్తులు గత సంవత్సరం కాలంగా ఒక ముఠాగా ఏర్పడి వారి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆటోలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రిపూట వెళ్లి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారని అన్నారు. ఇలా దొంగతనాలు చేయడంతో వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. దానిలో భాగంగా కాటారం మండలంలో 3 ట్రాన్స్ఫార్మర్లను, కొయ్యూరు మండలంలో 2 ట్రాన్స్ఫార్మర్లను, ఇక పల్లిమెలలో 1 ట్రాన్స్ఫార్మర్ ని, అడవి ముత్తారంలో 1 ట్రాన్స్ఫార్మర్ ని, మొత్తం 7 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దాని నుండి కాపర్ వైర్ ని దొంగలించారని తెలిపారు. ప్రెస్ మీట్ లో కాటారం సిఐ నాగార్జునరావు, అడవి ముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కేసులకు సంబంధించి ఛేదించాలనే ఉద్దేశంతో
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన అడవి ముత్తారం ఎస్ఐ మహేందర్ గారికి మనం సూచనలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించమని. దానిలో భాగంగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున వారి సిబ్బంది కలిసి యమన్పల్లి వైన్స్ దగ్గర తనిఖీలు చేయడం జరిగింది. అలా తనిఖీలు చేస్తున్న క్రమంలో భాగంగా ఒక ఆటో రోడ్డు పైన వెళ్ళటం, దాన్ని వీరు ఆపి విచారించడం జరిగింది. అందులో ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని. ఆ 4 వ్యక్తుల్ని విచారించడంతో వారు ఏదైతే ఉందో దేవరంపల్లికి సంబంధించినటువంటి కాటర పోలీస్ స్టేషన్కి సంబంధించి నివసిస్తున్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా వారు చిగురు సంతోష్, తర్వాత బుర్రకుంట ప్రకాష్, జైనేన్ రమేష్, తర్వాత షేక్ కుదరత్ వీరందరూ కూడా గత సంవత్సర కాలంగా వారి విచారణలో వారిని సపరేట్గా విచారించడం జరిగింది. వారి విచారణలో వీరు మన ఏదైతే గ్రామాల్లో సంచరించి రాత్రిపూట ఏదైతే ఐసోలేటెడ్గా ఉన్నటువంటి ఈ మన ట్రాన్స్ఫార్మర్లని గుర్తించడం, వాటిని రాత్రిపూట వెళ్ళి వీరు పగలగొట్టి దానిలో ఉన్నటువంటి కాపర్ వైర్లను దొంగిలించడం గత సంవత్సర కాలంగా చేస్తున్నారు. అలా వీరు కాటారం సబ్ డివిజన్ పరిధిలో కొయ్యూరు, తర్వాత పలిమెల, అడవి ముత్తారం, కాటారం పోలీస్ స్టేషన్ సంబంధించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం, ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చ. ఐటీఆర్ గడువు పొడిగింపు, సిబిడిటి ప్రకటన. ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాం, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.